చూస్తే స్ఫూర్తి ప్రదాతలకు రామోజీ అవార్డులు అంటూ విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన 7గురికి ప్రదానం, జ్ఞాపిక ప్రశంసా పత్రంతో పాటు 10 లక్షల చొప్పున నగదు బహుమతి, ఉపరాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్, తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా ప్రముఖుల హాజరు. ఏటా అవార్డులు ప్రదానం చేస్తామని రామోజీ గ్రూప్ ప్రకటన. రామోజీ ఇంగ్లీషు, తెలుగు నిఘంటువుల ఆవిష్కరణ. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం ఆదివారం వేదికగా జరిగింది. సమాజహితమే లక్ష్యంగా శ్రమిస్తూ వివిధ రంగాల్లోని ప్రతిభామూర్తులను గుర్తించి పట్టం కట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుక కనుల పండుగ సాగింది. పాత్రికేయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కళలు, సంస్కృతి, మహిళా సాధికారత, యూత్ ఐకాన్ విభాగాల్లో సేవలు అందించిన వ్యక్తులకు ఈ పురస్కారాలు అందజేశారు. పురస్కార గ్రహీతల జ్ఞాపిక ప్రశంసా పత్రంతో పాటు 10 లక్షల చొప్పున అందజేశారు. దేశవ్యాప్తంగా ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచిన సుమారు 900 మంది కృషిని పరిశీలించి వాళ్ళలో నుంచి 7గురిని ఎంపిక చేశారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.